చాలా మంది అయితే మెసేజ్ చేస్తారు ఎందుకంటే ఆ రీల్ అయితే కొంచెం క్లిక్ అయినందువల్ల నా యూనిఫామ్ అయితే విషయం జిఎన్ఐటీసీ అని చెప్పి అండ్ నేను కాలేజ్ కూడా చూపెట్టినాను జిఎన్ఐటీసీ అని చెప్పి. అసలు జిఎన్ఐటీసీ అండ్ గురునానక్ యూనివర్సిటీ ఇవి ఏంది, సో చెప్పవన్నా అండ్ ఏది బాగుంటుంది దీనిలో అండ్ ఫీజు ఎట్లుంటుంది ఏంది అని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అండ్ ఇది డే స్కాలర్స్ కానీ హాస్టలర్స్ కానీ మొత్తం అంటే మీకు కాలేజ్ లోపల ఎట్లుంది చూపించకంటే కింద కమెంట్ చేయండి. ఒకటి 1 day బ్లాగ్ మొత్తం చేస్తాను కాలేజ్ గురించి, అంటే కాలేజ్ ఎట్లుంది, కాలేజ్ బస్సెస్ ఎట్లుంటాయి అండ్ హాస్టలర్స్ ఎట్లుంటారు అండ్ హాస్టల్ ఫుడ్ ఎట్లుంటుంది మొత్తం కంప్లీట్గా ఒక పెద్ద బ్లాగ్ చేస్తాను యూట్యూబ్లో. మీకు డౌట్స్ ఏమున్నాయి కానీ దానిలో మొత్తం క్లియర్గా చెప్తాయి. ఎందుకంటే చిన్న వీడియో కాబట్టి కొంచెం చెప్పాల్సి వస్తుంది కాబట్టి కంప్లీట్గా పెద్ద వీడియో అయితే లాంగ్ వీడియో చేస్తే మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఏదో అసలు టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ వచ్చి ఇది కంప్లీట్ ఒక క్యాంపస్ గురునానక్ అనేది పెద్దది. దాని లోపల 3 types ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ వచ్చి జిఎన్ఐటీసీ అండ్ సెకండ్ వన్ వచ్చి జిఎన్ఐటీ అండ్ థర్డ్ వన్ వచ్చి గురునానక్ యూనివర్సిటీ. ఓకే, అర్థమైంది కదా. సో ఫస్ట్ జిఎన్ఐటీసీకి ఎంసెట్ కోడ్ వచ్చి GURU ఉంటుంది అండ్ సెకండ్ వన్ జిఎన్ఐటీకి వచ్చి ఎంసెట్ కోడ్ GNIT అనే ఉంటుంది అండ్ థర్డ్ వన్ ఇస్ గురునానక్ యూనివర్సిటీ. అది కంప్లీట్ మేనేజ్మెంట్ అండ్ మనీతోనే కొనుక్కోవాలి సీట్ వచ్చి. ఇక్కడ నుంచి మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయితే రండి. సో ఫస్ట్ కాలేజ్కి యూనిఫామ్ ఉంటుందా అంటే ఉంటుంది. సో ఆ యూనిఫామ్ ఎట్లుంటుంది అంటే మండే ట్యూస్డే వెనస్డే 3 days వేసుకోవాలి. థర్స్డే ఫ్రైడే సాటర్డే వచ్చి మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. అండ్ ఇంకా కాలేజ్కి హాస్టల్స్ కూడా ఉన్నాయి అండ్ హాస్టల్స్ ఎట్లుంటాయి అండ్ చాలామంది ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది. సో నేను వచ్చి డే స్కాలర్, నాకు హాస్టల్ గురించి తెలియదు కానీ అయినా కానీ మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ క్లాస్లో అందరూ హాస్టలర్సే కాబట్టి చెప్తున్నాను. అండ్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది చూసుకోండి. అండ్ ఓకే ఏం కాదు చదువుకోనికి వస్తాము, నాకు అంత స్ట్రిక్ట్ ఉన్నా పర్లేదు అంటే సో అప్ టు యూ జాయిన్ అవ్వచ్చు. అండ్ హాస్టల్ ఫుడ్ కదా, సో మెయిన్లీ అది కూడా అడుగుతుంటారు చాలామంది, అండ్ హాస్టల్ ఫుడ్ కూడా అంత బాగుంటుందా అంటే ఫుడ్ అనేది సో ఎక్కడైనా హాస్టల్స్ అన్నాక మేనేజ్ చేసుకోవాలి కదా, సో అది చెప్తా ఇప్పుడు. సో అందరూ అడిగితే కానీ మా ఫ్రెండ్స్ని అడుగుతుంటే అందరూ సో చెప్తున్నారు ఓకే తినొచ్చు బెటర్ అని ఒక రివ్యూ ఉంది. ఓకే, అర్థమైనట్టుంది. హాస్టలర్స్ గురించి అయితే ఇది. అండ్ డే స్కాలర్స్ గురించి మాట్లాడుకుందాం. డే స్కాలర్స్ వచ్చి కాలేజ్ బస్సెస్ ఉంటాయి, నో ఫికర్ అసలు. ఆల్మోస్ట్ అంతా హైదరాబాద్ అన్ని రేడియస్లో కవర్ అవుతాయి. అండ్ ఇది డే స్కాలర్స్ అండ్ హాస్టలర్స్ గురించి.